దీనికి కొంత ప్రాధాన్యత అంటే అప్పటికి ఆయనకి ఇచ్చిన పంచాయతీరాజ్ కావచ్చు, రూరల్ డెవలప్మెంట్, అందులో రూరల్ వాటర్ సోర్స్ ఇవన్నీ కూడా చాలా పెద్ద బాధ్యత ఉంది దాని మీద. అయినప్పటికీ ఆయన కోరుకున్న విధంగానే తనకు ఏ శాఖలైతే అవసరమైతాయో ఆ శాఖల్ని కేటాయిస్తూనే డిప్యూటీ సీఎం కూడా కేటాయించిన పరిస్థితి మనం మొదటి నుంచి చెప్తూనే వచ్చాం. డిప్యూటీ సీఎం ఓన్లీ ఒక పవన్ కళ్యాణే ఉంటారు, గతంలో వైసీపీలో లాగా 3-4 ఉండకపోవచ్చు అని కూడా మనం చెప్పాం. సో అదే ఖరారైంది. ఖచ్చితంగా ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్కి అయితే పెద్దపీట వేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎస్, పవన్ కళ్యాణ్కి వేసి తీరాల్సిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ తర్వాత పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం కష్టకాలంలో ఉన్నప్పుడు డెఫినెట్గా అతని రోల్ ఈరోజు అందరూ మాట్లాడుకుంటారు. ఈవెన్ ప్రత్యర్థులు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ని మెచ్చుకునే పరిస్థితికి ఆయన తీసుకుని వచ్చారు. గతంలో 2 చోట్ల ఓడిపోయారు. ఈసారి పార్టీని కూటమిలో ఏర్పాటు చేయడంలో కీలక బాధ్యత నిర్వహించారు. అలాగే 21 సీట్లు పోటీ చేసి 21 సీట్లని గెలిపించారు. 2 ఎంపీలు పోటీ చేసి 2 ఎంపీలని గెలుపొందిన పార్టీ. సో 100% పార్టీ గెయిన్ అయిన పార్టీ ఏదైనా ఉంది అనుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా అది జనసేన అని చెప్పాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. రోహిత్. రైట్ కృష్ణమోహన్, మరి కొద్దిసేపట్లో మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. ఒకసారి రాజేష్ కూడా ఉన్నారు, రాజేష్తో కూడా మాట్లాడదాం. అంతకంటే ముందు మంత్రులకు కేటాయించిన శాఖలను మరోసారి మీకు వివరిస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు దగ్గర ఉండే శాఖలు, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారు. జిఏడి, లా అండ్ ఆర్డర్ కూడా ఆయన దగ్గరే ఉంటుంది. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఆల్ అదర్ పోర్ట్ఫోలియోస్ నాట్ అలోకేటెడ్ టు మినిస్టర్స్. ఇతర మినిస్టర్లు ఎవరికి కూడా అలోకేట్ చేయని శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉంటాయి. లా అండ్ ఆర్డర్ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉంటుంది. కొణిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాతో పాటు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటాయి. నారా లోకేష్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆర్టీజీ, ఇవి నారా లోకేష్ దగ్గర ఉంటాయి. కింజారపు అచ్చెన్నాయుడు అగ్రికల్చర్, కోఆపరేషన్, మార్కెటింగ్, యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్లు అచ్చెన్నాయుడు దగ్గర ఉంటాయి. కొల్లు రవీంద్ర మైన్స్ అండ్ జియాలజీ, ఎక్సైజ్ శాఖలు కొల్లు రవీంద్ర దగ్గర ఉంటాయి. నాదెండ్ల మనోహర్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, కన్జ్యూమర్ అఫైర్స్ నాదెండ్ల మనోహర్ దగ్గర ఉంటాయి. ఇక పొంగూరు నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఈ శాఖలు నారాయణ దగ్గర ఉంటాయి. అనిత వంగలపూడి అనిత దగ్గర హోమ్ అఫైర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, హోం మంత్రిత్వ శాఖ వంగలపూడి అనితకు కేటాయించారు. హోం మంత్రిత్వ శాఖతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా అనిత దగ్గరే ఉంటుంది. సత్యకుమార్ యాదవ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ సత్యకుమార్ దగ్గర ఉంటుంది. డాక్టర్ నిమ్మల రామానాయుడు వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ నిమ్మల రామానాయుడు దగ్గర ఉంటుంది. ఎన్ఎండి ఫరూక్ లా అండ్ జస్టిస్, మైనారిటీ వెల్ఫేర్ శాఖ ఫరూక్ దగ్గర ఉంటుంది. ఆనం రామనారాయణ రెడ్డి ఎండోమెంట్ శాఖకు మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి ఉంటారు. పయ్యావుల కేశవ్కు కేటాయించిన శాఖ ఫినాన్స్, ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోయేది పయ్యావుల కేశవ్. ప్లానింగ్, ఫినాన్స్, కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్, ఈ శాఖలు పయ్యావుల కేశవ్ దగ్గర ఉంటాయి. అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖ అనగాని సత్యప్రసాద్ దగ్గర ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కూటమిలో జనసేనకు కీలక శాఖలు కేటాయించారు. 3 మంత్రులకు మొత్తం 10 శాఖలు కేటాయించారు. జనసేన నుంచి 3 మంత్రులు ఉన్నారు. చంద్రబాబు క్యాబినెట్లో 3 మంత్రులకు 10 శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు 5 శాఖలు పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటాయి. పవన్ కళ్యాణ్ దగ్గర ఉండే శాఖలు ఇవే: పంచాయతీరాజ్, రూరల్ వాటర్, పర్యావరణం, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటాయి. మొత్తం 10 శాఖలు జనసేన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల దగ్గర ఉంటాయి, ఆ మంత్రుల దగ్గర ఉంటాయి. నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖను నాదెండ్ల మనోహర్కి ఇచ్చారు. కందుల దుర్గేష్కు టూరిజం, కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ, ఈ శాఖలు కందుల దుర్గేష్కు కేటాయించారు. జనసేనకు కీలకమైన పంచాయతీరాజ్, పౌర సరఫరాల శాఖలు జనసేన దగ్గరే ఉంటాయి. మొత్తం 10 శాఖలు జనసేన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రుల దగ్గర ఉంటాయి, జనసేనకు కేటాయించారు. మొత్తం
ఎవరెవరి దగ్గర ఏ ఏ శాఖలు ఉంటున్నాయి, మొత్తం 24 మంది మంత్రుల దగ్గర, చంద్రబాబు నాయుడుతో పాటు 25 మంది దగ్గర ఉండే శాఖలు ఏంటో మీకు వివరిస్తున్నాను. జనసేన కార్యాలయంలో కూడా సందడి వాతావరణం మనకి కనిపిస్తోంది.